పిల్లరా దేవుని రాజ్యము రక్షణ సువార్తలో భాగమైనటువంటి దేవుని రాజ్యమును గురించి మనం గత కాలంలో అనేకమైనటువంటి సంగతులను నేర్చుకుంటూ వచ్చాం. అందులో భాగంగా దేవుని రాజ్యము భోజనము, పానము కాదు గాని నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని ఆ దేవుడి రాజ్యపు లక్షణాలు కానివేమిటో, లక్షణాలేంటో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా మనం గడిచిన దినమున దేవుని రాజ్యంలో నీతి అంటే ఎలా ఉంటుంది? నీతిమంతుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అనేటటువంటి విషయాలను మనం చక్కగా నేర్చుకోవటం జరిగింది. నోహు గారి విషయంలోను, అబ్రహాము గారి విషయంలోను, అలాగే మరికొన్ని సంగతులు నింద విషయంలో మనం ఎలా వ్యవహరించాలి అనేటువంటి విషయం, ఇస్మాయిల్ గారి విషయం, అబ్రహాము గారి విషయం, అందరికీ నిందలు మనం ఎట్లా వేస్తూ వచ్చామో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, అపార్థం చేసుకోకుండా ఎలా ఉండాలో అనే విషయాల గురించి మనం స్పష్టంగా తెలుసుకోవటం, నేర్చుకోవటం జరిగింది. కనుక ఈ దినాన మనం రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 14వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా దేవుని రాజ్యం అంటే ఏంటి అనేటటువంటి విషయం మనం మళ్ళొకసారి 17, 18 వచనాలు చదువుదాం. చదవండి. దేవుని రాజ్యము భోజనమును, పానమును కాదు గాని నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును, మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. గమనించండి. సో మనం ఇక్కడ ఈ విషయాల్లో అంటే ఏంటి? ఏ విషయాల్లో క్రీస్తుకు దాసుడైన వాడు అనంటే, ఏదైతే కాదు అన్నాడో దేవుడి రాజ్యపు లక్షణాలు వాటిని వదిలిపెట్టి, ఏవైతే ఇవి దేవుడి రాజ్యపు లక్షణాలని దేవుడు చెప్పాడో అవి కలిగి ఉండినటువంటి వ్యక్తి ఇటు దేవుడి దృష్టికి దేవుడికి ఇష్టడుగాను, మానవుల విషయంలో యోగ్యులుగాను ఉంటారు. అటు ఈ ఈ విజయ సూత్రం అనేటటువంటిది ఎప్పటికీ మనం మర్చిపోకుండా ఉండాలి. ఎవరైతే దేవుడికి ఇష్టడుగా బ్రతకాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే మనుషుల దృష్టికి యోగ్యులుగా ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కలిగి ఉండవలసినటువంటి లక్షణం ఇది. మేము ఎవరికి ఇష్టలుగా ఉండాలని అనుకోవట్లేదండి. మేము ఎవరి దృష్టికి యోగ్యులుగా ఉండాలని మాకేమి ఇంట్రెస్ట్ లేదండి అంటే వాళ్ళు ఏం చేయాల్సిన పని లేదు. ఇది గుర్తుంచుకోండి. రైట్. మనం దేవుని రాజ్యపు లక్షణాలలో ఈ సమయంలో నేర్చుకునబోయేటటువంటి పాఠం ఏంటంటే దేవుని రాజ్యంలో సమాధానం. సమాధానం గురించి ఒకసారి మీ అందరి దగ్గర ఉన్నటువంటి ఒక ప్రీవియస్ నాలెడ్జ్ ఏమై ఉందో అనేటటువంటి ఆ విషయం తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. సమాధానం గురించి మీకు తెలిసినటువంటి విషయాలను పంచుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దయచేసి తెలిసిన వాళ్ళందరూ మాట్లాడండి. తెలియని వాళ్ళు మాట్లాడమని నేనేం ఫోర్స్ చేసి ఉన్నది కానీ, దాని గురించి కాస్త కూస్తో తెలిసినటువంటి వ్యక్తులు దయచేసి స్పందించి మీ యొక్క ఆలోచనలు పంచుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మాట్లాడండి. వందనాలన్న. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అని ఉంది కదన్నా. అవును. ఓకే. అంటే ఓకే. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు. నిజంగా దేవుడి కుమారులు అనేటటువంటి ఆ యొక్క పదం ఏదైతే ఉందో అదేం చిన్న పదం కాదండి. చాలా మంది చాలా చిన్నది అని అనుకుంటున్నారు. చాలా గొప్పది. చాలా గొప్పది. కాబట్టి అది సమాధాన పరచటం అనేటటువంటి లక్షణం అది కూడా చిన్న లక్షణం కాదది. ఎందుకంటే సమాధాన పడ్డమే చేతగానోళ్ళు. అలాంటిది సమాధాన పడకుండా అసమాధానంతో ఉన్నోళ్ళను మనం మరలా వాళ్ళని ఏకం చేయటం, వాళ్ళలో ఈర్ష్య ద్వేషాలను రూపుమాపటం,
పగలు, అసూయలు రూపుమాపటం అంటే చిన్న విషయాలు కాదు. గొప్ప సంగతి. వెరీ గుడ్ సిస్టర్. ఓకే. ఇంకా చెప్పండి. ఇంకా మాట్లాడండి మిగతా వాళ్ళు. అంటే సిస్టర్ ఒక మాట చెప్పారు. సమాధానం అంటే అనగానే ఒక మంచి రెఫరెన్స్‌ను కోట్ చేయటం జరిగింది. ఇంకా ఏమన్నా? ఇంతేనా? దానికి సంబంధించి సమాధానానికి సంబంధించినటువంటి విషయాలు ఇంతేనా? ఇంకేం లేవా? ఉంటే ఏమైంది? వన్ బై వన్ మాట్లాడండి. త్వరగా మాట్లాడండి దయచేసి. వందనాలనా. అమ్మా వందనాలమ్మా. చెప్పండమ్మా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అన్నారు కదా. అది దానికి సంబంధించింది అనుకుంటున్నాను. ఓకే అమ్మా. రైట్. సమాధానానికి గుర్తు ఐక్యత. కాబట్టి అది ఎంతో మనోహరమైనది. అది ఎంతో మేలుకరమైనటువంటి విషయం అమ్మగారు పంచుకోవటం జరిగింది. వెరీ గుడ్. ఇంకా బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని పంచుకోండి దయచేసి. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఎప్పుడైనా గాని ఒక విషయం గురించి మనకు ఒకవేళ నాకు తెలియని నేను నోట్ చేసుకొని నేను ధ్యానించని విషయాలు మీ నుంచి ఏమైనా వస్తే అవి నోట్ చేసుకుందామని ఒకటి. రెండోదేంటంటే మీరు ఏ స్థాయిలో ఉన్నారో నాకు అర్థమైతే నేను ఎక్కడ ఏమి అందిస్తే సరిపోతుందనేది అర్థం చేసుకోవటానికి. ఈ 2 విషయాల కోసం మిమ్మల్ని అడగడం జరుగుతుంది తప్ప, మిమ్మల్ని ఏదో టెస్ట్ చేయాలని, లేకపోతే ఏదో ఇబ్బంది పెట్టాలనో మరొకటి ఏమాత్రం కాదు. దయచేసి దాన్ని నేను మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టు. నెక్స్ట్ ఇంకెవరన్నా ఉంటే మాట్లాడండి. వందనాలు ప్రేమ గారు. చెప్పండి. నా సమాధానం అంటే దేవుని బలిపీఠం దగ్గర బలి అర్పించడం కంటే నీ సహోదరులతో వైరం లేకుండా ఉండడం దేవునికి ఇష్టం. అది సమాధానం కొరకు. వెరీ గుడ్. చెప్పండి. మంచి మాట. ఎక్సలెంట్ వర్డ్. అంటే ఇలాంటి విషయాలు మనకు చాలా చాలా అవసరమైనటువంటివి. నిత్యము మానవుల పట్ల ఏ విధంగా మనం సమాధానం కలిగి ఉండాలి, దేవుడి పట్ల ఏ విధంగా సమాధానం కలిగి ఉండాలి అనేటువంటి ఈ 2 విషయాలను మైండ్‌లో పెట్టుకోవాలి. ఏ సందర్భాల్లో మనం సమాధానం మానవులతో కలిగి ఉండటం అన్నది ఎంత శ్రేష్టమైనది, ఎంత ప్రధానమైనది, ఎంత ఆవశ్యకమైనది అనేటటువంటి విషయాలు దేవుడు పోల్చి చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఇది చాలా శ్రేష్టమైంది. ప్రేమానందం గారు మనతో పంచుకున్నది. దాని గురించి మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. వెరీ గుడ్. ఇంకా చెప్పండి. ఇంకెవరన్నా మాట్లాడండి. అంతేనా సమాధానం గురించి? సమాధానం అనే జోడు వేసుకొని ఐక్యత కలిగించు అనే వాక్యం ఉంది కదన్నా. అది కూడా పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అను జోడు ధరించుకోండి అనే మాటలు ఉన్నాయి మనకు. క్రైస్తవుడు ధరించుకోవాల్సిన వాటిలో. వెరీ గుడ్. ఇంకా అంటే మీకు సమాధానం తాలూకు ఏవే విషయాలు ఐడియా ఉన్నాయో అవన్నీ ఒకసారి బయటికి వెలికి తీయండి. అది ముఖ్యంగా మంచి విషయాలు మనకు వాటిలో దొరుకుతాయి. అంతేనండి. ఇంకేమన్నా? ముఖ్యంగా సమాధానం గురించి మనము తెలుసుకునేటప్పుడు సమాధానం అన్నటువంటి దాన్ని ఈజీగా అర్థం చేసుకోవటానికి దేవుడు వేరే పదాలు ఏమైనా వాడాడా బైబిల్ గ్రంథంలో అనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి మొట్టమొదటి. ఇకపోతే ఒక విషయము ఎంత ప్రధానమైనదో తెలుసుకోవటానికి దానికి ఒక శాఖ అని నిర్వహించి పేరు పెట్టి దానికి ఒక మంత్రిని ఏర్పాటు చేస్తే అది ఎంత పెద్దదో ఎంత గొప్పదో అనిపిస్తుంది మనకి. ఇప్పుడు సమాచార పౌర సరఫరాల శాఖ దానికి ఒక మంత్రి అన్నారంటే
ఓహో! సమాచారం ఇవ్వటం, పౌర సరఫరాలు చేయటం అనేటటువంటిది చాలా ఉన్నతమైనది. అదొక గొప్పది. ఒక శాఖే ఉంది దాని పేరిట. స్త్రీ శిశు సంక్షేమ శాఖ. దానికొక మంత్రి. అంటే ఏంటి అర్థం? స్త్రీ సంక్షేమం, శిశు సంక్షేమం అనేటటువంటిది అది చిన్న విషయం గాదు. దానికొక మంత్రిత్వ శాఖే ఉంది అనేటటువంటి విషయం మనకక్కడ అర్థమవుతుంది. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, సమాధానం అన్నటువంటి పదం చిన్న పదం గాదు. ఆ పదము పేరిట ఒక రాజే ఉన్నాడు. ఆ పదం పేరిట ఒక రాజే ఉన్నాడు. ఎవరికైనా స్ట్రైక్ అవుతుందా? ఎవరా రాజు అనేది? సమాధానాధిపతి. యేసుప్రభులు వాడే. ఓకే. ఓకే అమ్మ మంచిది. సమాధాన అధిపతి అనేది ఒక రెఫరెన్స్ దగ్గరికెళ్లారు. యేసు ప్రభు అని ఆన్సర్ దగ్గరికెళ్లారు. ఈ రెండిటికి మించి ఇంకా పర్టిక్యులర్‌గా రావాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి చూద్దాం. చెప్పమ్మా. చెప్పండమ్మా. సొలొమోను రాజు కూడా సమాధానపరుడు అని ఓకే. రైట్ అమ్మా. రైట్. ఇంకా కిందికి చదువుదాం మనం. అది మనం ముందుకెళ్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ప్రారంభం 3 వచనాలు. ఇది చదివిన తర్వాత ఆన్సర్ ఏమైనా అంటే ఇందులోనే ఆన్సర్ ఉంది. దాన్ని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకరు చదవండి 3 వచనాలు. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చునో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరునకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయిన జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుడని పోలియున్నాడు. ఇక్కడ గమనించండి. చదివాం కదా మనం. చదివిన తర్వాత చెప్పేయండి ఆన్సర్ ఎవరన్నా. ప్రభుల వారికే సమాధానపు రాజని అర్థం. వెరీ గుడ్ అమ్మా. సమాధానానికి రాజు, సమాధానపు రాజు అని ఒక రాజు గారికి పేరుందంటే, అసలు మంత్రిత్వ శాఖే ఉందంటే గొప్పదనుకుంటే, ఏకంగా ఆ పేరిట రాజే ఉన్నాడంటే రాజు గొప్పడా, మంత్రి గొప్పడా? రాజే గొప్పడు కదండి. ఆ గొప్ప రాజుకు కూడా ఒక పేరు, ఆయన రాజుకి పేరు సమాధానపు రాజు అని పేరుందంటే, సమాధానం అంటే చిన్నది కాదు, అది రాజసపు లక్షణం. మనం చదువుకుంటూ ఉంటే దాని యొక్క శ్రేష్టత, దాని గాఢత, దాని తీవ్రత, గొప్పతనం చిన్నదని పొరపాటు కూడా అనుకోకండి. సమాధానం రాజస లక్షణం, రాజగుణం అది. అందుకే సమాధానపు రాజు అని మెల్కీసెదెకుకి పెట్టడం అనేది జరిగింది అనేటటువంటి విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండవది ఏంటంటే, సమాధానం అంటే మరి చాలా వరకు ముందు మనకు అర్థం తెలియాలి. సో ఈ అర్థం తెలిసే క్రమంలోనే బైబిల్లో యేసు ప్రభుల వారు మాట చెప్తున్నారు. చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం పిల్లరా. 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీకు చాలక్క ఇక్కడ మనకు శాంతి అని అన్న చోట 3వ నంబర్ ఉందా? ఫుట్ నోట్ లో 3వ నంబర్ ఉందా?
రైట్. అంటే సమాధానం అంటే ఏంటి అర్థం చెప్పండి? శాంతి. శాంతి. శాంతి అని అర్థం. శాంతి అంటే పేరు, అమ్మాయి పేరు కాదండోయ్. శాంతి అంటే అమ్మాయి పేరు కాదు. శాంతి అనేది ఒక గుణం కదా. ఆ బ్రదర్స్ కూడా పేర్లు ఈ మధ్య చాలా చూస్తూ ఉంటాం. శాంతయ్య, శాంతరాజు అనే పేర్లు విన్నాం కదా. అట్లా వ్యక్తుల పేర్లు, మనిషి పేరు, మగవాళ్ళ పేర్లు, ఆడవాళ్ళ పేర్లు అనొక పేరు కాదు ఇది. తీరు దట్టు. ఇంకోటి ఏంటంటే సమాధానము అనుగ్రహమట. అంటే అదొక ఆశీర్వాదం. అది ఆశీర్వదించబడిన వాళ్ళకే సొంతమైన గుణం. రాజస గుణం ఆశీర్వదించబడిన వాళ్ళ గుణం. అందుకే ప్రభువులు వారు ఏమంటున్నారు? శాంతి మీకు అనుగ్రహించిపోతున్నాను. అది అనుగ్రహం. పేరు పెట్టుకున్నంత మాత్రం చేత వచ్చేది కాదు. శాంతి 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 అని వల్లించినంత మాత్రం చేత వచ్చేది కాదు. అది అనుగ్రహము, రాజగుణం. అందరూ రాజులు అవుతారేంటి? అంటే అందరూ అనుగ్రహ పాత్రలు అవుతారా? కారు కదా. అది కొందరికే సొంతం. అలాగే దేవుని రాజ్యములోనికి వచ్చిన అందరిలోనూ ఈ సమాధానం అనేటటువంటి గుణం, రాజగుణం, అనుగ్రహ లక్షణం అందరూ పొందుకోలేరు. అది కొందరికే సొంతమవుతుంది. ఓకే అండి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా యేసుప్రభుల వారు సహోదరుల గురించి మాట్లాడుతూ, అంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, ఈ గుణం అనేటటువంటి సమాధానం లేదా శాంతి అనేటటువంటి గుణం ఎట్లా ఉంటుంది? అది ఎలా కనుక్కోవాలి మనం? ఒక వ్యక్తిలో మనకు ఉన్నదా లేదా అని ఎలా తెలుసుకోవాలి? అది తెలుసుకున్నాం అనుకోండి, దాని విలువ ఎంత గొప్పదో మనకు అర్థం అవుతుంది. చూసేద్దాం. సందర్భంలోనికి వచ్చేద్దాం. యేసుప్రభుల వారు సహోదరుల మధ్య ఎట్లాంటి గుణాలు ఉండాలి అని చెప్తూ అద్భుతమైనటువంటి సంగతి మనకు నేర్పిస్తారు. ఒకసారి లూకాసు వార్తలో కూడా 2వ అధ్యాయం చెప్పండి. 14వ వచనం కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని ఉంటది అవునమ్మా. కదా. అవునమ్మా, వెరీ గుడ్. యేసుప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చిన సమయంలో దేవుడికి ఇష్టలైన మనుషులకు సమాధానం అంటే అర్థం ఏంటి? దేవుడికి ఇష్టలైనటువంటి వాళ్ళకే వచ్చేది సమాధానం. ఎవరు పడితే వాళ్ళకి రాదు అది గుణం. వెరీ గుడ్ అమ్మా. సో రాజస గుణం ఇది, అనుగ్రహ గుణం ఇది, దేవుడికి ఇష్టలైన వారి గుణం ఇది. మర్చిపోకండి. ఓకే, వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు సందర్భం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను. ఇప్పుడు ఒకరి ఎడల ఒకరు సమాధానము కలిగి ఉండాలి. మీరు గమనించండి, నేను లేటెస్ట్గా సాంగ్ రిలీజ్ చేసినా, మీరు చూస్తుంటారు. లేటెస్ట్ సాంగ్ ఏంటండి మన ఛానల్లో? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, మరణాత సిస్టరు, షాలోమ్ సిస్టరు, వందనాలు బ్రదరు అని ఈ ప్రైజ్ లార్డ్ గురించి, ఈ షలోమ్ గురించి, వందనాలు గురించి, ఈ 4 విషయాల గురించి పంచుకోవటం, తెలియపరచడం అనేది జరిగింది. ఇందులో ఈ పాఠానికి సంబంధించి కూడా ఆ 4 విషయాలు ఒకటి ఉంది. ఏంటది? షలోమని అంటే మీకు సమాధానము కలుగుగాకని యేసు ప్రభుల వారు షలోమ్ షలోమ్ అని కూడా చెప్పారు. శిష్యులతో కూడా మాట్లాడిన సందర్భాలు కూడా మనకు యోహాను సువార్తలో కనబడతాయి.
మీకు సమాధానం కలుగుగాక అని అంటే అది షలోం అని అంటారు. మూల భాషలో షలోం అంటే సమాధానం అని అర్థం. అదే షాలేం రాజు అంటే సమాధానపు రాజు అన్నాం కదా, అది షాలేం రాజు అని అర్థం ఇచ్చినట్టు సమాధానపు రాజు. షాలేం అంటే సమాధానం అని అర్థం. ఓకేనండి. కాబట్టి యేసు ప్రభుల వారు కూడా మీకు సమాధానం కలుగుగాకని కోరి దీవించినటువంటి గొప్ప గుణం అది. ఓకే, ఇక్కడ సహోదరుల మధ్య లోపించినటువంటి సమాధానం, ఇది ఎంత శ్రేష్టమైందంటే గుర్తుపెట్టుకోండి ఈ గుణం. ఎప్పుడైతే మనము చుట్టూ ఉన్న మనుషుల ఎడల ఎలా ప్రవర్తిస్తున్నామో అన్నదాన్ని బట్టి దేవుడి వల్ల ఎలాంటి గుణం కలిగి ఉన్నామనేది లెక్క వేయబడుతుంది, లెక్కించబడుతుంది, ప్రామాణీకరించడం జరుగుతుంది అనేది మర్చిపోకండి. ఎందుకనంటే ఎన్నో సందర్భాల్లో దేవుడు ఏమంటాడంటే, కళ్ళ ముందు ఉన్నటువంటి సోదరుణ్ణి ప్రేమించని నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తే అది అబద్ధం నాయనా అంటున్నాడు దేవుడు. విన్నారు కదా, మనకు చాలాసార్లు చదివాం కదా. ఇప్పుడు అమ్మ నాన్నలు ప్రేమించలేని వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటే అది పచ్చి అబద్ధం. ఎందుకనంటే వాళ్ళ ప్రేమలు మనకు కళ్ళ ముందు కనబడుతున్నాయి. కళ్ళ ముందు కనబడుతున్న వాళ్ళ ప్రేమల్ని గుర్తించని వాడు కనిపించిన దేవుడి ప్రేమను గుర్తిస్తానంటే ఏమన్నానా? తాను చూచిన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే అది అబద్ధం రా అన్నాడు దేవుడు. అంతే, ఒకటే మాట. అంటే సమాధానం అన్నది దేవుడితో మనం కలిగి ఉన్నామా లేదా అని చెప్పటానికి స్పష్టమైన కనిపించే ఆధారం మనుషులతో సమాధానం కలిగి ఉండటం. ఇది ఎంత గుణం, ఎంత గొప్ప గుణం అని అంటే అన్ని లక్షణాల కంటే ఈ లక్షణం చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే ఉప్పు అంటదట మనతో, సామెత అది మనకు తెలుసు. అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అంటదట కదా. మీరు కారం వేసిన, మసాలా దినుసులు వేసిన, మనం మిగతా ఎన్ని షడ్రుచులు అంటారు కదా. షడ్రుచులు అంటే ఎన్ని రుచులు అండి? షడ్రుచులు. విన్నారా పేరు ఇది? 6 రుచులు. వెరీ గుడ్. 6 రుచులు. షడ్రుచులు అంటే 6 రుచులు. 6 రుచుల్లో అత్యంత పవర్ఫుల్ రుచి ఏదైనా ఉందంటే అది ఉప్పే. అందుకే మీరు చూడండి, ఎక్కడన్నా కానీ కంప్లైంట్ ఏదైనా తిండి తినేటప్పుడు మొట్టమొదటి వచ్చి అన్నిటికంటే ఎక్కువగా వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఉప్పు తక్కువైందనో లేదా ఎక్కువైందనో. అంతేనా? ఈ రెండే ఎక్కువ ఉంటాయి, మిగతా చాలా తక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉప్పు సారము దేంట్లో ఉందట అండి? ఉప్పు సారము దేంట్లో ఉందట? చదివాం కదండి సందర్భం. సమాధానములో ఉందన్న. ఎవరితో సమాధానం? సహోదరుల ఎవరితో? ఒకరితో ఒకరు. అంటే మానవుల మధ్య సమాధానం మనం కాపాడుకుంటున్నామంటే మనం ఉప్పు సారము కలిగి ఉన్నామనే అర్థం. ఇది ఉప్పు సారం అనేటటువంటి లక్షణం గొప్ప లక్షణం ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు ప్రేమానందం గారు మనతో పంచుకున్నట్లుగా సమాధాన గుణం అనేటటువంటిది ఎంత శ్రేష్టమైంది, ఎంత గొప్పది అని అంటే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయములో 9వ వచనంలో మాట చెప్తున్నారు. మనం ఇంతకుముందు కూడా సిస్టర్స్ మనం పంచుకోవటం జరిగింది. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఎందుకు సమాధాన పరచాలి మనం? అది దేవుని బిడ్డ లక్షణం. ఇప్పుడు ఒక్కొక్కరి బిడ్డకు కొన్ని లక్షణాలు కొందరు అమ్మ నాన్నలు అనుకుని ఉంటారు. అంటే ఈ గుణం కలిగి ఉంటే నా బిడ్డ అన్నట్టు. అవునా కాదండి? ఒక ఫ్యాక్షనిస్ట్ ఉన్నాడు అనుకుందాం. వాడు 10 తలకాయలు నరికి తీసుకొని వస్తే అప్పుడు అంటాడు ఫ్యాక్షనిస్ట్ ఏమని? వాళ్ళ నాన్న అంటాడు నా బిడ్డ అని. అంతేనా? దొంగోడున్నాడు, దొంగోడు కొడుకు ఎవరికి దొరకకుండా బంగారం ఎక్కువ కొట్టుకుని వచ్చాడు, కొల్లగొట్టుకుని వచ్చాడు. అప్పుడు అంటాడు దొంగ నాన్న ఏమని?
నా బిడ్డ అని. అలా రకరకాలుగా అబద్ధాలు శుభ్రంగా ఆడి ఎవరికి దొరకకుండా వస్తారు. అప్పుడు చెప్తారు అబద్ధాల కూరలైన మన నా బిడ్డ అని. దేవుడు ఎప్పుడు నా బిడ్డ అని అనగలడంటే మన గురించి గొడవలైపోయి ఒకరినొకరు కొట్టుకు చచ్చే పరిస్థితులు, ఏమండి ఖర్చుకునేటటువంటి పరిస్థితులు, రక్తాలు ఏరులై పారేటువంటి పరిస్థితులు, యుద్ధ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల మధ్య మనం ఉంటే అలాంటి వాటికి తావే ఇవ్వకుండా చేయగలగాలట. కానీ దీనికి రివర్స్‌గా ఏం జరుగుతుంది అనంటే, మనం ఉంటే గొడవ ఎక్కువయ్యే పరిస్థితులు కొన్ని. అవునా కాదా? ఒకసారి ఏం జరిగిందంటేనండి, చిన్నగా మా అత్తగారి ఇంట్లో చిన్ని కారణం చేత చిన్న వాగ్వాదంలాగా వచ్చింది. నేనేం చేశానంటే, ఏదో మాలాంటి ఒకవేళ ఇట్లాంటి పరిస్థితుల మధ్య అదుపు తప్పితే కంట్రోల్ చేయటానికి ఒక పెద్ద మనిషి ఉంటే బాగుంటుందని ఒక క్రైస్తవ బోధకుడిని తోడు తీసుకెళ్ళిన తర్వాత అర్థమైంది. అసలు ఇతను రాకుండా ఉండంటే విషయం చాలా ఈజీగా క్లియర్ అయిపోయేది. ఇతను వచ్చి చాలా జటిలమైపోయింది. ఎట్లా జటిలం చేస్తూ వచ్చాడంటే, వాళ్ళతో నేను మాట్లాడుతుంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు, ఇదిగో ఈ పాయింట్ అడుగు, ఆ పాయింట్ అడుగు అని వాళ్ళు కోపం వచ్చే విషయాలు, వాళ్ళు అసమాధానంగా ఉండే విషయాలు, బాధపడే విషయాలు, ఈ విషయాలన్నీ కూడా నాకు తోడు అందిస్తున్నాడు. సమాధాన కుమారుడా అతను అంటే అది అంత సులభం కాదు. ఏదో దైవజనులైనంత మాత్రం చేత ఏదో చేసేస్తారో కలిపేస్తారో అని భ్రమలో పడకండి. దేవుడు ఒక మాట అంటాడు, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేస్తాడు. మనిషి అంటేనే వేరు చేసే రకం. బాగున్న పరిస్థితిని పెంట చేసేటానికి ఎప్పటికీ మంచి పిహెచ్‌డి చేసుకొని ఉంటాడు రెడీగా మనిషి. చాలా జాగ్రత్త పడాలి మనుషుల విషయంలో. ఊరికే చెప్పలేదు దేవుడు. ఏమండి? ఊరికెల్లా వీళ్ళ దగ్గరకు వచ్చానురా అన్నటువంటి, వీళ్ళని ఆశ్రయించావరా అన్నటువంటి రీతిగా మనం ఉండకూడదు. అందుకే చెప్తున్నాడు, సమాధానపరచడం అంటే చిన్న గుణం కాదు అది. దేవుని కుమారుడంత గొప్ప లక్షణం అది. సో ఉప్పు లక్షణం లాంటిది, దేవుని కుమారత్వ లక్షణం అది, రాజస లక్షణం అది, అనుగ్రహ లక్షణం అది. ఎన్ని చూసాం ఇప్పుడు దాకా. రైట్. ఇంకా ఇది ఎలా ఉంటది అని అంటే 22 నుంచి చూద్దాం. ఇదే మత్తయి సువార్త నేను మీతో 21 నుంచి చూద్దాం. 21 నుంచి చూద్దాం అండి. నరహత్య చేయొద్దు, నరహత్య చేయవాడు విమర్శకులు ఉన్నగనని పురుకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులు నగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. ఏమర్థమైందండి మనకి దీన్ని బట్టి? నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు. లేనేళ్ళ ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాల వేయబడదు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానే రవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇది ఎంత గొప్ప గుణం అంటే, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి, లేకపోతే మీరు దేవుని బిడ్డలు కారు అనేటువంటి మాట చెప్తాడండి యేసుప్రభులు వారు 20వ వచనం నుంచి. అక్కడ నుంచి ఈ 26వ వచనం వరకు ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన గుణం చాలా జాగ్రత్తగా తీక్షణంగా ఆలోచన చేయాలి ఈ విషయాన్ని. అంటే మన నీతి శాస్త్రులు పరిశీలన నీతి కంటే
గొప్పదవ్వాలంటే ఏం చేయాలి అని అంటే సమాధాన పడటంలోనే ఉంది. ఎందుకంటే ఒక మనిషితో మరో మనిషికి అసమాధానం ఉంటే అది నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోద్ది. నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతుంది. ఏంటి ఆ లెవెల్ అనంటే మనం పీస్‌ఫుల్‌గా దేవుని సన్నిధికొచ్చి అర్పణ జేసి మనం ఉన్న పాపాలను కడిగేసుకుందాం. దేవుడితో సమాధాన పడదాం అన్నటువంటి గుణముతో పోయినప్పుడు కూడా గుర్తు వచ్చేంత పెద్ద డిస్టర్బెన్స్ చేసేటువంటి విషయం అండి, మర్చిపోకండి. ఏమండి? ఏదో అంటారు లోకంలో సామెత ఉంటుంది. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదంటారు. విన్నారా సామెత? అట్లాగా దేవుడి దగ్గర సమాధాన పడడానికి బలి అర్పించడానికి పోయేటప్పుడు ఏం గుర్తొస్తుందని చెప్తున్నాయండి యేసుప్రభుల వారు? నీ సహోదరునికి నీకు ఏదైనా నీ విరోధం కలగదని జ్ఞాపకం వస్తుందా? అంటే నువ్వు సీరియస్ గా దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాం కదా, కాన్సన్ట్రేటెడ్ గా ఉంటాం కదా, అప్పుడు మైండ్ లోకి ఏమొచ్చి తెలుస్తూ ఉంటది? పలానోళ్ళతో నాకు విరోధం ఉంది అనే విషయం గుర్తొస్తుంది. నాకు వైరం ఉంది పలానోళ్ళతో అనేది గుర్తొస్తుంది. అసమాధానం ఉంది అనేటువంటి విషయం గుర్తొచ్చేస్తుంది. అందుకే మీరు చూడండి, కొంతమంది ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు పీస్ఫుల్గా ఒక మంచి విషయం మాట్లాడుతూ ఉంటాం, వెంటనే సడన్ గా మధ్యలోకి పెంట పట్టుకొని వస్తారు. చూసారా? అప్పుడు అంటా మనం దేని గురించి మాట్లాడుతున్నాం అని. అంటే ఎట్లయినా అది మనల్ని డిస్టర్బ్ చేసేది. మర్చిపోకండి, మన శాంతిని, మన సమాధానాన్ని, మన పీస్ ఆఫ్ మైండ్‌ని చెడగొట్టే గుణం అండి అది అసమాధానం. అలాంటి దాన్ని అలా అదే కాదు, అలా డిస్టర్బ్ చేయటంతో పాటు నెక్స్ట్ లెవెల్‌కెళ్తే ఏమవుతుందో తెలుసా? సహోదరుని మీద కోపం వచ్చేస్తుంది. అసమాధానం ఎవరితో ఉంటుందో వాళ్ళ మీదకే మనము మాటికి కోపం వస్తుంది. భార్య మీద ఎప్పుడు కోప్పడుతున్నారా అంటే సమాధానం లేదు భార్యతో అని అర్థం. భర్త మీద ఎప్పుడు కోప్పడుతున్నారా, భర్తతో సమాధానం లేదని అర్థం. ఎప్పుడు చూసినా మనం అమ్మ నాన్నల వాళ్ళకి, బంధువుల్ని, మిత్రులని, అత్తగారింటి వాళ్ళని ఎప్పుడు వాళ్ళని కోప్పడే పరిస్థితుల్లో మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు అర్థం చేసుకోవాలి వాళ్ళతో సమాధానం లేదు అని. మరొకండి, అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, సహోదరుని మీద కోప్పడతాము, వ్యర్థుడా అంటాం, ద్రోహి అని మాట్లాడతాం. అంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నోరు అదుపు తప్పేది అసమాధానం కలిగినటువంటి వ్యక్తుల లక్షణం అది. మనకు సమాధానంతో బతుకుతున్నామా, వెళ్తున్నామా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే నోరు అదుపులో ఉండదు. ముఖ్యంగా ఎలాంటి పరిస్థితి, సహోదరుని మీద కోపపడితే, అక్కడ ఈ కోపపడ్డం అనేటువంటి దగ్గర ఆ ఫుట్ నోట్ లో మాట ఉంది, చూసారా? అక్కడ నిర్నిమిత్తముగా ఉందా మాట? అంటే అసలు కారణం లేదు, కోప్పడాల్సిన అక్కర్లేదు అక్కడ, అయినా అక్కడ కోప్పడతాం. అంటే అది మనకు మాత్రమే సొంతమైంది అన్నట్టుగా ఉంటారేమో కొంతమంది, తెలియదు కానండి, అక్కడ అవసరం లేదు అంత కోప్పడు. అప్పుడప్పుడు అందుకే అంటూ ఉంటారు, ఎవరన్నా అనవసరంగా కోప్పడ్డం, ఎందుకు నువ్వు అంత కోప్పడుతున్నావు ఇక్కడ, అంత అనవసరంగా అంతెందుకు నువ్వు సీరియస్ అయిపోతున్నావు అని అంటూ ఉంటారు. చూసారా? అసలు ఒక మనిషి మీద నిర్నిమిత్తంగా కోప్పడితే ఎక్కడికి వెళ్ళిపోతాడంటే మనిషి విమర్శకు లోనవుతాడు. అసలు ఆ విమర్శ చేసేది ఎవరు అనుకుంటున్నారు? దేవుడే విమర్శ చేస్తాడండి. దేవుడే నేరం మోపితే మన దగ్గర జవాబేముంది? మనిషి దగ్గర ఏంటి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు అనుకోండి, మనం రుబాబు చేసేనా తప్పించుకోవచ్చు అనుకోండి, దేవుడి దగ్గర ఎలా తప్పించుకుంటారు? ఈజ్ ఇట్ పాసిబుల్? జీవం గల దేవుడి చేతిలో పడతా బహు భయంకరం కదా. కాబట్టి నిర్నిమిత్తంగా కోప్పడే గుణం అసమాధానపు లక్షణం. అది సఖ్యత లేని లక్షణము, బంధం విలువ తెలియని లక్షణం. అది మనం కోల్పోవాలి, మంచిది కాదు. నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ ఏమంటారు? వ్యర్థుడా. నేను ఈ పదాలు ఇవన్నీ చూసిన తర్వాత అండి, స్కూల్లో సర్వసాధారణంగా మాస్టర్లు వాడేటువంటి పదాల్లో ఇదొకటండి.
తెలుసా? అదే ఇంగ్లీష్‌లో అంటాం. తెలుగులో అనం గాని ఇంగ్లీష్‌లో అంటాం. ఏమంటాం చెప్పండి ఇంగ్లీష్‌లో ఇది ఏమంటారు? వేస్ట్ ఫెలో. అది. వేస్ట్ ఫెలో అని మాట్లాడుతూ పిల్లలతో చెప్తూ ఉంటాం. అసలు ఎందుకు ఆ మాట అంటే అంత సీరియస్ ఎందుకు చూసుకుంటున్నాడు తెలుసా దేవుడు? ఎప్పుడు ఏ మనుషులు ఎలా మారతారో ఎవరికీ తెలీదు. చిత్రం చెప్తా అది గుర్తుపెట్టుకోండి. ఎవడైతే వేస్ట్ ఫెలో అన్నాడో వాడవ్వచ్చు వేస్ట్ ఫెలో. లేదా అవకాశం? కడపటివారు మొదటివారు మొదటివారగుదురు. మొదటివారు కడపటివారగుదురు. మనకు తెలుసు గదా! కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంకొకటేంటంటే ఎవరినైతే వేస్ట్ ఫెలో అని అంటున్నామో వాడు భవిష్యత్తులో మనకంటే గొప్పోడవ్వచ్చేమో. ఎవరికి తెలుసు? ముందు మీకు మాట చెప్పాను. గాంధీ తాత వాళ్ళ గురువుగారు ఆయన 4వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు ఒంగోబెట్టి బెత్తం తీసుకొని వీపు వాచిపోయేటట్టు కొట్టేవాడంట. ఎప్పుడైతే ఆయన దేశానికి దిశానిర్దేశం చేసేటటువంటి స్వాతంత్ర పోరాటంలో ఒక యుగం నడిపాడు గాంధీ యుగం అని. ఆయన ప్రసంగించేటప్పుడు వాళ్ళ గురువుగారు వచ్చి లెంపలేసుకున్నాడట. ఈడు ఏమైపోతాడు అని అనుకొని వీడిని ఇట్లా కొట్టాను నేను. ఇప్పుడు దేశానికే దిక్కయిపోయాడు. కాబట్టి ఒక దెబ్బ వేసే ముందు, ఒక మాట అనే ముందు జాగ్రత్తగా ఉండండి అని గాంధీ తాత గురువుగారు చెప్పారట. అవును. అసలు చాలా ఈజీగా అనేస్తాం మనం. ఎందుకు ఆ మాట ఎందుకు వస్తుందనంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మనిషి మీద సమాధానం లక్షణం లేకపోవటం. ఆ మనిషి మీద విలువ అనేటటువంటిది మనం పెట్టకపోవటం. అందుకే నోరు జారుతాం. నోరు జారిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏమైపోతుంది అనుకుంటున్నారు? చెయ్యి కూడా జారిపోతుంది. కాలు జారుతుంది. అన్నీ అదుపు తప్పేస్తాయి. అన్నీ అదుపు తప్పుతాయి. అందుకే కొట్టే వాళ్ళని చూస్తూ ఉన్నాం. భర్తలు కొట్టేవాళ్ళు ఉన్నారు లేదా భార్యలని. భార్యలు కొట్టేవాళ్ళు ఉన్నారు లేదా భర్తల్ని. అట్లాగా చాలా చాలా సందర్భాల్లో మనం చూడగలిగితే అసమాధాన గుణముతోని మంచి జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అన్నీ ఉంటాయి. అంత బాగానే ఉంటుంది. సంపాదనకు తక్కువ ఉండదు. తిండి బట్టకు తక్కువ ఉండదు. పరిస్థితులు ఏమి దారుణంగా ఏమి ఉండవు. అడుక్కు తినే జీవితం ఉండదు. ఏమండి? నెల సంపాదనలు వస్తూ ఉంటాయి. అంత బాగానే ఉంటది గాని కొట్టుకు సస్తూ ఉంటారండి ఇంట్లో. నీ తప్పంటే నీ తప్పని పరిస్థితులు ఎన్ని చూస్తున్నాం లోకంలో. అంటే ఎదుటి సోదరుడి పట్ల మనం సమాధానం కలిగి ఉన్నాం లేదంటే ఇంకా కొంచెం దగ్గరకొస్తే మన సొంతోళ్ళ పట్లైనా మనం సమాధానం కలిగి ఉన్నాం లేదా? నిర్నిమిత్తంగా కోప్పడే గుణం, అలాగే నోరు అదుపు తప్పేటటువంటి గుణం, వ్యర్థుడా అనేటటువంటి మాటలు. ఇంకా ఏం చెప్తారటండి? ద్రోహి. అప్పుడప్పుడు మనం ఎక్కడ దాకా పోతామంటే మనం అంత పనిగా ఆ పదం వాడాల్సినంత అక్కర లేదు అక్కడ. కానీ ఎవడో అంటాడు చూసారా, అక్కడ స్కోప్ లేదు, ఆయన స్కోప్ తీసుకున్నాడు అన్నట్టు. అక్కడ అవకాశం లేకపోయినా, అక్కడ అవసరత లేకపోయినా ఏం చేస్తారంటే, నువ్వు నాకు ద్రోహం చేశావు అంటారు. ఈ మాటలు ముఖ్యంగా ఎవరు మాట్లాడతారు చెప్పండి ఎక్కువ? స్నేహితులు మాట్లాడతారు. ఇంకా భార్యాభర్తలు. ముందు వాళ్ళే మాట్లాడేది. నువ్వు నాకు ద్రోహం చేసావు, నువ్వు నాకు ద్రోహం చేసావు. ద్రోహం చేయటం అంటే ఏంటి ఎప్పుడు వాడాలి ఆ పదం అనేటటువంటి విషయం కూడా తెలియదు. ద్రోహం చేసావని ఎప్పుడు అనాలంటే, నువ్వు ఒక్కదానివే నాకు భార్యవి అని చెప్పి ఆ చిన్నిల్లో లేకపోతే ఇంకొక ఇల్లో పెట్టుకొని మెయింటైన్ చేస్తుంటాడు చూసారా, అది తెలిసినప్పుడు నువ్వు నాకు ద్రోహం చేసావంటే పర్లేదు. లేదు నువ్వు ఒక్కడితోనే, నేను ఒక్కడివే నా భర్తవి, నేను వేరే పురుషుడు ఆలోచన చేసుకోలేదని చెప్పినామే వ్యభిచారానికి అలవాటు పడినటువంటి పరిస్థితి ఉంటే అది ద్రోహం కింద లెక్క. అసలు ఏంటి ఈ ద్రోహం అని అంటే కొన్ని సందర్భాల్లో ఒక విషయం చెప్పకుండా మర్చిపోయి ఉంటారండి. భార్య అన్న మర్చిపోయి ఉంటుంది, భర్త అన్న మర్చిపోయి ఉంటాడు. తెలియక గుర్తులేక మర్చిపోయి చెప్పినటువంటి పోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు కూడా మాట్లాడతారు ఇలాంటి మాటలు.
నువ్వు నాకు ద్రోహం చేసావు. చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా అట్లా మాటలన్నీ. కానీ దానివల్ల ఒక రిలేషన్ ఎంత డిస్టర్బ్ అవుతుందో తెలియదు మనిషికి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటేనండి, భక్తి చేసేది ఎందుకు అంటే భూమి మీద నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. అది ఉందా మన బ్రతుకుల్లో? లేనప్పుడు దేవుని రాజ్యంలోనికి వచ్చి సమాధానంతో ఏం బతుకుతామండి? మనుషులతోనే సమాధానం లేదు. ఇక్కడ దేవుడి రాజ్యంలో దేవుడితో దేవుని ప్రజలతో సమాధానం ఉండాలంటే అయ్యే పనేనా? నేను మా ఆయనతోనే అట్లా ఉండను, నేను మా ఆవిడతోనే అట్లున్నాను, మా అమ్మ నాన్నలతోనే అలా ఉండను, నీతో ఉంటానండి. ఆ తత్వం వస్తుందా రాదా? ఆలోచన చేయండి. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భక్తి జీవితం, ప్రార్థనా జీవితం కూడా డిస్టర్బ్ అయ్యేటటువంటి లక్షణం అండి ఆ సమాధానం. అందుకే దేవుడు ఏమంటాడంటే, నాయనా నువ్వు ముందు ఈ అర్పణలు అన్ని పక్కన పెట్టి వెళ్ళి బ్రదర్తోనో సిస్టర్తోనో సమాధాన పడు. ఇప్పటికీ మనం ఎంతో మంది వింటూ ఉంటాం. ఏమండి వాళ్ళంటే మాకు ఏమంటారు? పడదా? పడదంటే వాతావరణం పడదండి మంచిది, లేదా పలానా తిండి పడదండి అని. నాకు వంకాయ పడదండి అని కొంతమంది చెప్తూ ఉంటారు. నాకు ఆలుగడ్డ పడదండి. ఆలుగడ్డ అని మీకు తెలుసు కదండి, పొటాటో. ఉర్లగడ్డ. ఆలుగడ్డ అనేటువంటి పేరు కొన్ని చోట్ల మాడతారు, కొన్ని చోట్ల ఉల్లగడ్డ అని అంటారు. ఇది నాకు పడదండి అనేటువంటి విషయం అంటే కొందరు ఓకే, నో ప్రాబ్లం. ఏదో కొన్ని ఆహార పదార్థాలు నాకు పడవండి అని అంటే ఓకే. మనుషులు అంటే పడదంటారేంటి? మనిషి ఎంత విలువైనట్టు అనుకున్నారండి దేవుడి దృష్టిలో? మహాలోకంలో ఉన్నాయన మనం అంటే ఏదో దేని కారణాలను బట్టి మనిషి అంటే లెక్క లేకుండా పోతుంది. కానీ దేవుడి దృష్టిలో ఎంత విలువైన వాడు మనిషి అంటే ఆ మనిషి కోసమే ఈ సకల సృష్టిని కూడా దేవుడు నిర్వహిస్తున్నంత గొప్పడండి మనిషి అంటే. అందుకే దయచేసి మనుషులతో అసమాధానంగా ఉండకండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు. కొంతమందికి అత్తకు అల్లుడికి పడదు, అత్తకు అల్లుడికి మధ్య అసమాధానం. ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు? ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అత్తకి కోడలికి పడదు. అత్త కోడలు వచ్చారంటే అక్కడ యుద్ధమే, రణరంగమే. ఏం సాధించుకుపోవటానికి? క్రైస్తవులోనికి మనం వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అన్నటువంటి మూల సూత్రమే మనకు అర్థం కానప్పుడు ఇంక మనకి ఇవన్నీ భక్తి చేసి ఏం ప్రయోజనం అండి? ఇవన్నీ మాట్లాడితే కొందరు ఏమంటారంటే, ఓకే ఇవన్నీ నేను మానుకోలేను కానీ వాటి మానుకుంటా. ఏంటి? భక్తే మానుకుంటా, ఇక ప్రార్థనే మానుకుంటా. ఇవన్నీ నా వల్ల కాదు, కానీ నాకు ఇవన్నీ పట్టవు కానీ నేను మానేసుకుంటా. కుసారం కోల్పోయినట్టు లెక్క. ఎవరికి నష్టం? ఏమండి? కుసారం కోల్పోతాం, దేవుని బిడ్డ అనేటటువంటి ఆ హోదా కోల్పోతాం, రాబోయే స్వాస్థ్యం, పరలోక స్వాస్థ్యం కోల్పోతాం, అర్పణ దగ్గర కూడా డిస్టర్బ్ అయిపోతాం. అవసరమా మనకండి అవన్నీ? కనుక ప్రియులరా మర్చిపోకండి. ఇకపోతే స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్ళిపోతున్నాం. ఓల్డ్ టెస్టమెంట్లో మనిషితో సమాధానం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు సమాధానం కలుపుకోవాలంటే ఏం చేసేవాడు? న్యూ టెస్టమెంట్లో సమాధానం లేని మనిషి పట్ల సమాధానంగా కలిసిపోవాలంటే ఏం చేయాలి? ఈ రెండు చాలా చాలా ప్రధానమైనవి. అయితే పాత నిబంధనలో చెప్పబడినటువంటి సందర్భం కానీ, కొత్త నిబంధనలు చెప్పబడిన సందర్భం కానీ, ఇవి రెండు కూడా లైవ్గా ఉన్నాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పటికీ వాటిని అప్లై చేయొచ్చు. ఓ మనిషితో నేను పోగొట్టుకున్న సమాధానం తిరిగి సంపాదించుకోవాలంటే చేయాల్సినటువంటి పనులు. పాత నిబంధనలో ఒక పని చెప్పబడింది, ఒక విషయం. కొత్త నిబంధనలో ఒకటి చెప్పబడింది. ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా? సమాధానం అనేటటువంటిది ఏర్పాటైతే ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం తిరిగి సంపాదించుకోవటానికి ఏం చేసేవాళ్ళు ఎవరికైనా ఐడియా ఉందా? సమాధాన బలి అర్పించేవారు పాత నిబంధనలు.
అది దేవుడితో ప్రేమ గారు, దేవుడితో సమాధానం కలిగి ఉండటానికి సమాధాన బలి. బలి విషయం అంతా కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడి విషయంలో మనం లెక్క తప్పిన పరిస్థితుల్లో ఉండినప్పుడు అది ముఖ్యంగా అది సమాధాన బలి. అది ఇప్పుడు మన జీవుడితో ఆలోచన చేద్దాం. బహుమతులు ఇచ్చుకునేవారు. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్. మంచి సందర్భం. గమనించండి, ఆది కాండము 32వ అధ్యాయము 2వ వచనము దగ్గర నుండి మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక సందర్భం కనపడుతుంది. ఏమండి, అదేంటంటే 32వ అధ్యాయం ప్రారంభం నుంచి చూస్తే అన్నయ్య, యాకోబు గారి అన్నయ్య ఏశావు గారితో సమాధాన పడాలి. సమాధాన పడడానికి ఏం చేయాలని ఆయన ప్రయత్నం చేశాడు అని చూడగలిగితే ఈ ప్రారంభం నుంచి చూద్దాం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొంది. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టిను. యాకోబు ఎదోము దేశమున అనగా షేయూరు దేశమునున్న తన సహోదరైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటుని నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనములు కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకి ఇది తెలియజేయ అని అంపితిని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించను. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము మీ సహోదరుని ఏశావునొద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించును. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేస్తానని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడిని ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలని సంతానం విస్తరింపజేస్తున్న సెలవిచ్చితివే అనను. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యన ఏశావు కొరకు ఒక కానుకను. ఇక్కడ మనం గమనించాలి. కానుకంటే చాలా మంది అండి నేను చూశానండి, కానుక అనగానే చాలా సింపుల్ గా ఇచ్చేటటువంటిది ఉంటది. యాకోబు గారు ఇచ్చింది మనం అనుకున్నట్టు చాలా ఈజీగా ఇచ్చిన కానుక కాదు. ఎట్లాంటి కానుకది చదువుదాం. కానుక అనగా 200 మేకలు, 20 మేకల పోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లు, 30 పాడి వంటలు, వాటి పిల్లలు 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి. కానుక అంటది, చిన్న కానుక కదా ఏమండి. ఇట్లన్నీ చూసినప్పుడు మనం ఏమనిపిస్తుంది ఒక మనిషితో సమాధాన పడటం అంటేనండి, నిజంగా ఓల్డ్ టెస్టిమెంట్ లాంటి పరిస్థితులు ఉంటే ఏ ఖర్చు లేకుండా సమాధాన పడమంటేనే పడినోళ్ళం మనం. అవునా? ఏ ఖర్చు లేదురా బాబు, సమాధానంగా ఉండి సఖ్యతగా ఉండండి, జీవిత మాధుర్యాన్ని అనుభవించండి అంటేనే మనం చేస్తున్నాం. లోకంలో సామెత ఉంది, ఎవరు బాధపడకండి, మనం అలాంటి వాళ్ళవైతేనే మనకు బాధ కలుగుతుంది. పందిని బతుకు అన్నా చావు అన్నా గీ అనే అంటదట. అట్లా పంది లాంటి స్వభావం కలిగిన, ఎందుకంటే దేవుడు కూడా మనల్ని పందులతో పోల్చాడు కదా. కడగబడిన పంది బుడదలో మళ్ళా బొల్లింది అన్నట్టు ఆ లక్షణాలు మనకు మంచివి కాదు. బాగుపడన్నా బాధపడతాం, చెడిపోవన్నా బాధపడతావా? ఎవరు చెప్తుంది అది? మంచిది కాదు. ఏమండి చూద్దాం. 19వ వచనం. అట్లు అతడు
నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధాన పరచిన తర్వాత నేను అతని ముఖము చూసేదను. కానుక ఏం చేస్తుంది? కానుక ఏం చేస్తుందండి? ఏమని చెప్తున్నాడు యాకోబు గారు? సమాధాన పరుస్తుంది. కానుక సమాధాన పరుస్తుంది. ఇటు మనిషితో సమాధాన పడడానికి నిజంగానేనండి ఒక్క విషయం క్లియర్ గా స్ట్రైట్ గా మనం ఆలోచన చేద్దాం. ఇదే సిచ్యువేషన్, ఇలాంటి పరిస్థితులు మనకు ఉన్నాయనుకోండి, ఇంత ఇచ్చి సమాధాన పడతాం మనం? ఏ ఒక్కరమైనా సరే, ఏ ఒక్క విషయం వ్యక్తితోనైనా సరే ఇంత ఇచ్చి సమాధాన పడతాం? అంత ఇచ్చి దూరం అవుతాం నంగా. దూరం అయ్యాలన్నటువంటి ఆలోచనలే ఉంటాయి, అది అనే పరిస్థితులు ఉంటాయి మనకి. వీళ్ళతో వద్దు అని. ఎందుకంటే మధ్యకాలం మనం చూస్తున్నాం కదా, ఏదో భరణం అనేది ఇవ్వడానికైనా సిద్ధపడుతున్నాడు కదా, అంతే కదండి. డబ్బులు నెల నెల డబ్బులు భారత దూరంగా ఉండడానికో భర్త దూరంగా ఉండటానికి సంబంధించి వాళ్ళతో రిలేషన్ బ్రేక్ చేసుకోవడానికి సంబంధించి ఎంతైనా ఇచ్చైనా దూరం అయిపోవాలనుకుంటున్నాం, కానీ ఇచ్చి కలుపుకుంటామా? సమాధానం అంత గొప్పది పిల్లలు. దేవుడు ఊరికే పిచ్చోడే చెప్పాడు అనుకుంటున్నారా? నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడినని ఈరోజు మన గురించి చెప్పుకోవాలంటే ఇదిగో ఇట్లాంటి గుణం. ఎందుకంటే బైబిల్లో ఒక మంచి అద్భుతమైన మాట ఉంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. కానుక ఏం చేస్తుందటండి? కోపాన్ని శాంతిపరుస్తుందట. కానుకలు ఇచ్చైనా సమాధాన పడదాం అనే గొప్ప గుణం మహనీయులకే ఉంటుందండి, ఎవరికి పడితే వాళ్ళకి ఉండదు. ఏదో తప్పు అనుకుంటారండి చాలా మంది. ఎప్పుడైనా భార్య కోప్పడింది అనుకోండి, సమాధాన పరిచే చాలా మంది భర్తలకు తెలియదు. జ్ఞానం చొప్పున కాపురం చేయండి అంటాడు దేవుడు. ఏం చేయాలి కోప్పడిందంటే? ఏం లేదు, చేతిలో కొంచెం డబ్బులు పట్టుకొని మనం షాపింగ్కి వెళ్ళొద్దాం రా అమ్మాయి అంటే కూల్ అయిపోతుంది. ఏదో మనం చాలా మంది అనుకుంటారు కానండి, షాపింగ్ తీసుకెళ్ళిపోతే చంపేస్తుంది, మొత్తం అంతా అప్పు చేసేస్తుంది. అందరూ అట్లా ఉండరండి, అందరూ అలా ఉండరండి. అల్ప సంతోషాలుగా ఉంటారండి వాళ్ళు ఎంత అల్ప సంతోషాలు అంటే, ఒక 500 రూపాయలు పెట్టి చీర తీసిస్తే కూడా మా ఆయనది ఇచ్చాడు, మా ఆయనది ఇచ్చాడు, మా ఆయనది ఇచ్చాడని అందరూ చెప్పుకుంటారు. అట్లాంటి బిడ్డలు కూడా ఉన్నారండి, నిజం. నేను షాపింగ్ తీసుకెళ్ళిపోయి చూడు ఎంత ఖర్చు చేస్తానని గట్టిగా భయపెట్టి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 500 రూపాయల చీర తీసుకొని చాలేదు అని అనుకొని సర్ప్రైజ్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కానుక చాలా ప్రాముఖ్యమైనది. భర్త కోప్పడ్డాడు, బంధువులు కోప్పడ్డారు, ఆత్మీయులు కోప్పడ్డారు. పెద్ద ఏం అవసరం లేదు, చిన్నదే, నీకోసం గిఫ్ట్ తీసుకొస్తున్నాను అనే పరిస్థితులు ఉంటేనండి, ఆ గిఫ్ట్ వల్ల కూడా కోపం ఎంత బాగా తగ్గిపోద్ది అంటే, ఇన్ని పరిస్థితుల మధ్య ఉండి కూడా నన్ను బాగా గుర్తుపెట్టుకొని గిఫ్ట్ ఇస్తున్నారు కదా. సరే, కొత్త నిబంధనలో ఏం చేయాలి తెలుసండి? మనిషితో సమాధాన పడడానికి పెద్దగా ఏం చేయాల్సిన అక్కర్లేదండి. సింపుల్గా సారీ చెప్తే సరిపోద్ది. మనమే తప్పు చేసాం అనుకున్నాం, మన నుంచి తప్పు లేకపోయినా సారీ ఏమండి, సారీ. ఎవరో చెప్పారు ఈ మధ్యకాలంలో, మగవాడు సారీ చెప్పాలంటే ఎట్లా ఉంటుంది, ఆడబిడ్డ సారీ చెప్పాలంటే ఎలా ఉంటుంది. మీకు ఏమైనా ఐడియా ఉందండి అది? మగవాడు సారీ చెప్పాలంటే పెద్దవాళ్ళకి కావచ్చు, భార్యకి కావచ్చు, ఇంకెవరికైనా ఆత్మీయులకు కావచ్చు, స్ట్రైట్గా చెప్తాడు, బ్రదర్ నన్ను క్షమించండి, నన్ను క్షమించు అనమాట. అదే ఆడబిడ్డ చెప్పాలనుకోండి, అంత ఈజీ చెప్పదండి, మీకు తెలుసోది లేదు. మరి మీరు ఏమన్నా బాధపడతారేమో సహోదరి మనులు, ఏమ్మా మీరు ఏమంటారు చెప్పండి? సులభంగా సారీ చెప్పగలదా ఆడబిడ్డ?
ఏమండి? మీరెవరు మాట్లాడండి. చెప్పలేరండి. చెప్పలేరండి. ఆడబిడ్డ అంత సులభంగా చెప్పలేదండి. అంతవరకు ఏంటి అసలు ఇంకోటి, అసలు ఒక మనిషిని ప్రోత్సహించే మాట కూడా అంత సులభంగా రాదండి. ఒకసారి ఏం చేశారంటే ఒక భర్త ఒక పుస్తకం పేరు చదవమని భార్యకు చూపించాడు. పుస్తకం పేరు పైన టైటిల్ ఏంటంటే, నిన్ను చేసుకోవటం నా భాగ్యం. అది పుస్తకం మీద ఉన్న టైటిల్. ఇది భార్య దగ్గర తీసుకొని వచ్చి ఇది చదువు అమ్మాయి అని అన్నాడు. చదవలేదండి. అంటే ఏమని చెప్పకూడదని ఆమె? ఏమని చెప్పకూడదని చెప్పండి? నిన్ను చేసుకోవడం నా భాగ్యం అని చెప్పకూడదు. అంటే నువ్వు నా చేత చెప్పించుకోవాలంటే తహతహలాడుతున్నావు. అది కుదరదు ఎప్పటికీ. ఎంత పరిస్థితికి వెళ్ళిపోయింది మనకు తెలియకుండానే బంధాలు అంటే. దారుణం అండి. ఏం ప్రయోజనం అండి ఇంత భక్తి చేసి? ఏం ప్రయోజనం అంటారు? అందుకే గుర్తుంచుకోండి, దేవుడు అందుకే మనం ఇంకోటి ఏంటంటే సారీ చెప్పటమే కదా, సంపూర్ణంగా క్షమిద్దాం. సమాధాన గుణములలో ముఖ్యంగా గుర్తుపెట్టకపోతే, హృదయపూర్వకంగా క్షమించకపోతే సమాధానం రాదు. దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అని కూడా దేవుడు ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. చూడండి, మంచి మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయం ముగించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము. ఈ సందర్భం అంతా కూడా మనకు విషయం తెలుసు కదండి. 23వ వచనం నుండి వస్తుంది ఈ సందర్భం. ఇది ఆఖరికి అంటే ఈ సందర్భం అంతా మీకు తెలుసు. గొప్ప అప్పున్నటువంటి వాడు యజమానుడి దగ్గర మాఫీ పొందుతాడు. వాడు ఇంకొకడికి అప్పు ఇచ్చుంటాడు, అది 50 రూపాయలే. దాన్ని చెల్లించేంత వరకు చెరసాలకు పంపించేసి నానా యాగి చేస్తాడు. ఈ విషయం పెద్ద యజమానుడికి తెలియపరిచిన తర్వాత, అవరే నేను నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు కూడా క్షమించాలి కదా, కానీ నువ్వు ఆ పని చేయలేదు కాబట్టి నిన్ను తీసుకెళ్ళి చెరసాలలో వేసేస్తున్నానని వాడిని చెరసాలలో వేసేయడం జరిగింది. ఆఖరిలో కన్క్లూజన్ కూడా చెప్తున్నాడు. 35వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ఎట్లా క్షమించాలంటండి? క్షమించేటప్పుడు కూడా హృదయపూర్వకముగా క్షమించాలన్న. అట్లా ఉందా మనకేమన్నా? నా వల్ల కావట్లేదండి క్షమించటం. ఎవడో డైలాగ్ చెప్పినట్టు, తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమించటం అన్నట్టు. అలా నచ్చటం లేదు మనకి. నచ్చకపోతే పుచ్చిపోతాం అంతే. ఎవరికి నచ్చదంటే వాళ్ళు పుచ్చిపోతారు అంతే. అంతకు మించి ఏం జరగదండి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుని రాజ్యపు లక్షణము సమాధానం. అది ముందు మనుషులతో కలిగి ఉందాం. అది రాజస గుణం, అది దేవుని బిడ్డల గుణం, అది ఉప్పు స్వభావం, అది అనుగ్రహం అనేటటువంటి విషయం మనం మర్చిపోకూడదు. కనుక ఇప్పుడు దాకా ఎవరితోనైనా సమాధానం, భూమి మీద మనుషులతో ఎవరితోనైనా అసమాధానంగా ఉంటే ముందు వెళ్ళి వాళ్ళతో ఆచిపెడతాం, తగ్గుదాం. తగ్గించబడితే మనల్ని మనం తగ్గించబడితే దేవుడు హెచ్చిస్తాడు మనం. అదే చాలా శ్రేష్టమైనది. కాబట్టి దేవుని రాజ్యంలో సమాధానం ఇదండి. అది మనకు ఎంతవరకు ఉందో లేదో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకొని, విమర్శ నుంచి, తీర్పు నుంచి తప్పించబడి దేవుడి కృపకు పాత్రలు మగుదుముగాక. ఆమేన్. ఎవరికైనా ఏమైనా ఈ పాఠం విషయంలో సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను.